ఇరాన్పై యుద్ధాన్ని అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతున్నారు. రాయిటర్స్ ఐపీఎస్ఓఎస్ నిర్వహించిన సర్వేలో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. రిపబ్లికన్లు కూడా యుద్ధం ఆపాలని అంటున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలతో తమకు ఆర్థిక ఇబ్బందులు తప్పవన్న ఆందోళన అమెరికన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై రోజురోజుకు ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇప్పటికే యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగ్గా తాజాగా నిర్వహించిన సర్వేలోనూ అదే అభిప్రాయం వ్యక్తమైంది. ట్రంప్ సర్కారు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరకపోయినా త్వరగా యుద్ధం ముగించాలని 66% అమెరికన్లు కోరారు. కేవలం 27% మాత్రమే అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ఎంతకాలమైనా దాడులు కొనసాగించాలన్నారు. 6% మంది మాత్రం తమ అభిప్రాయం వెల్లడించలేదు. ఇరాన్ యుద్ధంపై రాయిటర్స్ ఐపీఎస్ఓఎస్ నిర్వహించిన సర్వేలో యుద్ధంపై అమెరికన్లు వ్యతిరేకత ప్రదర్శించారు. అధికార రిపబ్లికన్ పార్టీలో యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 57% మంది రిపబ్లికన్లు దాడులు కొనసాగించాలని పేర్కొనగా 40% మాత్రం ఫలితం ఎలా ఉన్నా యుద్ధం త్వరగా ముగించాలన్నారు. నెల రోజులకు పైగా సాగుతున్న యుద్ధంలో వేలాది మంది మృతి చెందారు. ఇంధన ధరలు భారీగా పెరగటం వల్ల ప్రపంచ దేశాలను ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. ఇరాన్పై మిలిటరీ దాడులను కూడా అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్పై అమెరికా సైనిక దాడులను 60% మంది అమెరికన్లు వ్యతిరేకించగా కేవలం 35% మంది మాత్రమే ఆమోదం తెలిపారు. అమెరికన్ల అభిప్రాయం ఆర్థికపరమైన ఆందోళనలకు అద్దం పట్టింది. యుద్ధం తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన 39% మంది అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇరాన్ యుద్ధం వల్ల గ్యాసోలిన్ ధరలు భారీగా పెరుగుతుండటంపై అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో గ్యాలన్ గ్యాస్ ధర $4 దాటడం 3 ఏళ్లలో ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభానికి ముందు ధరతో పోలిస్తే $1 మేర పెరిగింది. క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. యుద్ధం ప్రారంభానికి ముందు $70గా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు $100 దాటిపోయింది. ఇంధన ధరల పెరుగుదల కేవలం ప్రయాణాలకే కాకుండా నిత్యావసర వస్తువులు, ఇతర ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ టెక్నాలజీ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామన్న ఇరాన్ తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థకు హెచ్చరికలు జారీ చేసింది. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థపై దాడులు చేస్తామని హెచ్చరించింది. స్టార్లింక్ కార్యకలాపాలు యుఏఈ, బహ్రెయిన్, కువైట్ దేశాల్లో నిర్వహిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగితే గల్ఫ్ దేశాల్లోని స్టార్లింక్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని తెలిపింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ కంపెనీలను టార్గెట్ చేసినట్లు వివరించింది. ఈ సంస్థల ప్రాంతీయ కార్యకలాపాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ భద్రత కోసం వెంటనే కార్యాలయాలను విడిచి వెళ్లాలని ఐఆర్జీసీ హెచ్చరించింది.